హలో అండి. మార్కెట్‌లో దొరికే చకోడీలు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఏ కటోరీలో నేను వాటర్ తీసుకున్నానో సేమ్ కటోరీలో అంతే క్వాంటిటీలో నేనైతే మైదా పిండి తీసుకున్నా అండి. సో స్టార్ట్ చేసేద్దామా అండి. ఫస్ట్ మనమైతే కడాయి వేడైనాక అందులో ఈ వాటర్ పోసేసుకుందాము. ఇందులోకి 2 చెంచాల కారం పొడి, 1 చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు అండ్ 2 చెంచాలైతే జీలకర్ర వేసేసుకుందాము. ఇవన్నీ వేసినాక మనమైతే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక పావు మనం నూనె పోసుకుందాము అండ్ మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులోకి ఒక బాయిల్ వచ్చే వరకు అయితే చూసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనమైతే మన మైదా పిండిని వేసుకోవాలి. వేసుకున్నాకైతే మంచిగా కలుపుకోవాలండి. తొందరగా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఉండలు పడితే మాత్రం అస్సలు మంచిగా కావు చకోడీలు. సో ఇలా అయితే మంచిగా పిండిని గట్టిగా గంటితోని రుద్దేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండలు కావు. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత అయితే వేడి వేడి ఉంటుంది కదా అండి, కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. నా చేతులు అయితే కాలినాయి. ఇప్పుడైతే పిండిని మంచిగా పైన నుంచెల్లి అనుకున్నాక చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిండి తొందరగానే అవుతుంది. మంచిగా ఇలా ఉండలు లేకుండా పిండిని అయితే పిసికేసుకోవాలండి. సో మన పిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే నేను మంచిగా ఒక సైజులో అయితే పెట్టుకుంటున్నాను, ఈజీ అవుతుంది అందుకు. ఇప్పుడైతే నేను ఇక చకోడీలు చేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇలా మంచిగా పొడుగ్గా చేసుకుంటున్న పిండి తీసుకొని చకోడీలు సైజు ఎంత కావాలి లేదా అవి ఎంత లావు ఉండాలి అని అనేటిది అయితే మీ ఇష్ట ప్రకారం అండి. ఎంత లావు అంటే అంత, ఎంత పొడుగు అంటే అంత. సో ఇలా అయితే నేను ఫింగర్స్ మీద పెట్టుకొని రౌండ్గా తిప్పి చకోడీలను అయితే రెడీ చేసుకుంటున్నా అండి. ఫింగర్స్ మీద పెట్టుకొని చేస్తే చాలా ఈజీగా తొందరగా అవుతాయి. సో మైదా అయితే మనకి చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలానే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడైతే నేను ఆయిల్ పోసుకుంటున్నా వేడవ్వడానికి. సో ఇక్కడైతే ఒక పెద్ద మిస్టేక్ అయిందండి. ఏంటంటే కళాయిలో అయితే వాటర్ ఉన్నది అండ్ అందులో నేను ఆయిల్ పోసిన, దానివల్ల అయితే ఇలా ఆయిల్ బాగా ఎగురుతున్నది, చిల్మిల్ అంటుంది. సో నేను కడాయిని చేంజ్ చేసేసిన. ఇప్పుడైతే వేరే కడాయిలో చకోడీలు వేసుకుంటున్నా అండి. ఈ చకోడీలను అయితే మంచిగా కొద్దిసేపు వరకు అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఆ తర్వాత అయితే గ్యాస్ ఫ్లేమ్ అయితే కొంచెం తక్కువ చేసుకోవాలి, లేకపోతే పైన ఉడికినట్టు ఉంటాయి అండ్ లోపలైతే పచ్చిగానే ఉంటాయి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో అండ్ తర్వాతకి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. మార్కెట్లో దొరికే చకోడీలాగానే మనం ఇంట్లో కూడా క్రిస్పీగా రెడీ